హాయ్ ఫ్రెండ్స్, ద మిస్టరీ ఆఫ్ మోక్ష ఐలాండ్ ఈ వెబ్ సిరీస్ 8 ఎపిసోడ్లతో డిస్నీ ప్లస్ హాట్స్టార్ లో రిలీజ్ అయింది. ఈ వెబ్ సిరీస్ ఎలా ఉందో ఇప్పుడు చూద్దాం. విశ్వక్ సేన్ అనే సైంటిస్ట్ కాన్షియస్ ట్రాన్స్ఫర్ అనే టెక్నిక్ ఉపయోగించి ఓ ప్రయోగం చేస్తూ ఉంటాడు. అతను డాక్టర్గా ఉన్నప్పటి నుంచి ఒక నర్సుని ప్రేమించి పెళ్లి చేసుకుంటాడు. పెళ్లి చేసుకున్న తర్వాత పిల్లలు పుడతారు. ఆ సొంత పిల్లల మీద కూడా ఆ ప్రయోగం చేయాలనుకుంటాడు. అయితే అది ఫెయిల్ అవుతుంది. అతను ఆ జైలు పాలవుతాడు. పిచ్చివాడు అనుకుని అతన్ని మెంటల్ హాస్పిటల్లో వేస్తారు. ఆ తర్వాత అతను రాసిన ఒక పుస్తకం చదివి ఒక వ్యాపారవేత్త అతన్ని జైలు నుంచి విడిపించి అతనితో ఇండస్ట్రీ పెడతాడు. ఆ తర్వాత ఒక ఐలాండ్కి ఓనర్ అయి విశ్వక్ సేన్ కొన్నేళ్ల తర్వాత తన సంతానాన్ని మొత్తం ఐలాండ్కి రమ్మంటాడు. వాళ్ళు చూస్తే డజన్ల కొద్దీ ఉంటారు. వాళ్ళందరినీ ఐలాండ్కి ఆహ్వానిస్తాడు. ఈ మోక్ష ఐలాండ్లో వచ్చిన వాళ్ళందరికీ తన ఆస్తిని ఇస్తానని చెప్పిన విశ్వక్ సేన్ వాళ్ళందరి మధ్య తెలియని సంఘర్షణ క్రియేట్ చేస్తాడు. దాని వలన వాళ్ళ జీవితాలు ఎలా తారుమారాయి అన్నదే కథ. నందు ప్రధాన పాత్రగా ఈ వెబ్ సిరీస్ సాగుతూ ఉంటుంది. చాలా మంది తెలిసిన ఆర్టిస్టులు ఉంటారు. ఉదాహరణకి 7 బృందావన్ కాలనీ హీరోయిన్ సోనియా అగర్వాల్ కానీ, సత్య కృష్ణన్ కానీ, రోషన్ కనకాల, తేజస్వి మాదివాడ, ప్రియా ఆనంద్ తదితరులు మనకు తెలిసిన వాళ్ళు చాలా మంది ఉంటారు ఇందులో. కానీ వాళ్ళకంత యాక్టింగ్ కి స్కోప్ ఉండదు. ఉన్నంతసేపు ఒకరినొకరు చంపుకోవడానికి అన్నట్లు తిరుగుతూ ఉంటారు. ఏమంత లాజికల్ గా ఉండదు. ఉదాహరణకి కొంతమంది సిల్లీగా చచ్చిపోతూ ఉంటారు. తేజస్వి మాదివాడ మీద రేప్ చేయడానికి ఒకటి ప్రయత్నిస్తాడు. ఆమె అతన్ని జస్ట్ ఇలా తోస్తే ఒక బండరాయికి తగిలి పచ్చడైపోయినట్టు పచ్చడైపోయి చచ్చిపోతాడు. ఇలాంటివే చాలా సీన్లు ఉంటాయి ఈ సిరీస్ అంతా. ఫోటోగ్రఫీ బాగుంటది అనుకుంటాం స్టార్టింగ్ లో, కానీ అది టీవీ సీరియల్ ఫోటోగ్రఫీలో అయిపోద్ది వెళ్లే కొద్దీ. ఐలాండ్ ని బ్యూటిఫుల్ గా క్యాప్చర్ చేయలేకపోయాడు కెమెరామెన్. ఇక ఈ సిరీస్ అంతా చూస్తూ ఉంటే ల్యాబులు, ప్రయోగాలు, కళ్ళు కనపడిన అందుడు కూడా హ్యాపీగా నడుస్తూ మటర్లైవ్ చేసేస్తుంటాడు ఈ సిరీస్లో. కొన్ని పాత్రలకైతే సరైన ముగింపు ఇవ్వలేదు, సరైన జస్టిఫికేషన్ చేయలేదు. ఉదాహరణకి అలీ తమ్ముడు ఖయ్యం పాత్ర కూడా అలాగే ముగుస్తుంది. ఒక చిన్న బోట్ పెట్టుకొని అసలు ఆ ఐలాండ్కి ఎవరు వెళ్ళనట్టు, ఆ ఐలాండ్లో మనుషులు బతుకుతున్నప్పుడు, అక్కడ ప్రయోగాలు జరుగుతున్నప్పుడు అక్కడ కరెంట్ కావాలి, అక్కడ తినడానికి తిండి కావాలి, ఇవేమీ ఉండవు. అయినా సరే అక్కడ మనుషులు బతికేస్తూ ఉంటారు, తినడానికి తిండి వచ్చేస్తూ ఉంటుంది. కరెంట్ ఎవరిచ్చారో తెలీదు. ఫోన్లే వాళ్ళే క్రియేట్ చేసుకున్నారో కరెంటు అనుకోవచ్చు. ఆ ద్వీపం ఒకటి ఉంది, దానిలో మనుషులు ఉంటున్నారని, అక్కడికి బోట్లు అవి వెళ్తున్నాయని తెలిసి కూడా గవర్నమెంట్ అసలు అక్కడ ఏం జరుగుతుందో కూడా తెలుసుకోకపోవడం జోక్గా అనిపిస్తుంది. అశుతోష్ రాణా విశ్వక్ సేన్ పాత్రలో బాగానే చేశాడు. కాకపోతే ఆ పాత్ర కూడా చాలా తక్కువ ఉంటుంది, ఎక్కువసేపు ఉండదు, అంత డైలాగ్స్ కూడా లేవు ఆ పాత్రకి. అతని అసిస్టెంట్గా మాయా పాత్రలో అక్షర కూడా బాగా చేసింది. ఆమె కొంచెం సెక్సీగా ఉంటూ అప్పుడప్పుడు విలన్లా బాగానే చేసింది. ఇక ఈ సిరీస్లో తేజస్వి మాదివాడ కేవలం ఎక్స్పోజింగ్కి మాత్రమే వాడబడ్డది. అలాగే పుష్ప సినిమాలో విలన్ ఉంటాడు, వాడు అదే క్యారెక్టర్ని ఇందులో వేసినట్టు సేమ్ రిపీట్ చేశాడు. ఏదైనా సరే అంత గొప్పగా ఉండదు, అలరించదు. భానుచందర్ లాంటి మంచి నటుని పట్టుకొని ఇలాంటి సిల్లీ పాత్రకి అతన్ని వాడడం జోక్గా అనిపిస్తుంది. మళ్ళీ మనుషుల్ని తినేసే ఒక పెద్ద పువ్వుని క్రియేట్ చేశారు. అదేమన్నా బాగుందంటే అది ఒక మనిషినే తింటది, మిగతా వాళ్ళని ఎవరిని పట్టుకోదు. వీళ్ళు క్రియేట్ చేసిన కొంతమంది మనుషులు ఉంటారు. వాడు హెల్ బాయ్ సినిమాలో హీరోకి తలకి కొమ్ములు ఉన్నట్లు వీడికి ఒకే ఒక పెద్ద బారుగా ఉండే కొమ్ము ఒకటి ఉంటుంది. వాడు క్లైమాక్స్ ఫైట్కి తప్ప ఎందుకు ఉపయోగపడ్డు, ఎప్పుడు ఒకళ్ళ వెంట పరిగెట్టడమే, ఒక్కడిని పట్టుకోడాడు. ఇలాంటి అనవసరం క్యారెక్టర్లతో, అనవసరంగా సాగదీసిన సన్నివేశాలతో ఈ సిరీస్ అంతా సాగి బోర్ కొట్టిస్తుంది. ఏదో ఇంట్రెస్టింగ్ గా కలిగించి ఏదో చేస్తాడో లాస్ట్ 2 ఎపిసోడ్లో అనుకున్నా అక్కడ కూడా ఏం జరగలేదు. మళ్ళీ క్లైమాక్స్లో నెక్స్ట్ సీజన్ ఉన్నట్టు చిన్న ట్విస్ట్ ఇచ్చి వదిలేశాడు. ఓపిక ఉంటే ఈ సిరీస్ని చూడండి. ఈ సిరీస్కి నేను ఇచ్చే రేటింగ్ 2.5/5.